సోనా గార్డెన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోనా గార్డెన్. గొంతు మొత్తం పోయిందండి. యాక్చువల్గా నేను ఇల్లు మారుతున్నాను, సో ఇంట్లోకి వచ్చాము. ఆ వీడియో చూద్దాం. యాక్చువల్లీ విజయవాడ వెళ్దాం అనుకున్నాం, అది సెట్ అవ్వలేదు. సో కొన్ని నెలల తర్వాత వెళ్దాం అనమాట. సో ఇక్కడ ఇల్లు తీసుకున్నాం. మా గృహప్రవేశం ఏ విధంగా జరిగిందని చూద్దాం. అబ్బా, ఉదయాన్నే 5 గంటలకి ముహూర్తం అండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి ఉంది. మా మమ్మీ వాళ్ళ ఇంటి ముందే బ్రాహ్మలాంటి ఉంటారు, 5 గంటలకు దిగమ్మా అని చెప్పారు. ఇంకా మా మమ్మీ లేచిన వెంటనే ఆ పైకెక్కి కొత్త బిందె తీయన్నది, ఎందుకంటే బిందెతో నీళ్ళు పెట్టాలి కదా. అక్కడ చాలా ప్లాస్టిక్వి చూశాను, ఎందుకంటే ఈ మధ్య ఫంక్షన్స్కి వెళ్తుంటే అవే ఇస్తున్నారు కదా. ఇంకా మేము ఉండే ఇల్లు ఇప్పుడు ఇదే. సో రెంట్ కూడా నేను అనుకున్న రేంజ్లో ఉంది. సో కొన్ని రోజులు ఇక్కడ ఉంటాం కాబట్టి నేను ఎక్కువ రెంట్కి స్పెండ్ చేయదలుచుకోలేదు. సో సరిపోద్దని అనిపించింది. సో అవి పట్టుకొని వెళ్ళాలి. రెడీ చేసాం. మా హంసి కూడా తొందరగా రెడీ అయిపోయింది, బైబిల్ పట్టుకొని వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ విజయవాడలో ఉన్నారు కనుక నేను మా పాపే అద్దెల్లో అయినా సరే ఇలాగే వెళ్ళాలంట. ఏమో ఎవరు చెప్పిన మాటనే వినాలి కదా, అది ఏదైతే ఏమైంది. సో వెళ్ళి పాలు పొంగించుకుందాం అనుకున్నాము. మా మమ్మీ కుండ టైప్ కొనకుండా దాక టైప్ కొన్నది ఉంది, కానీ అవి తీయలేక ఆవిడ బద్ధకం. సరే ఎత్తకేలకు దాని నిండా పాలేసి ఇచ్చేసరికి ఇప్పటికి పొంగాయి అన్నమాట. పొంగిన వెంటనే ఇంకా బియ్యము, పెసరపప్పు, మిగతావన్నీ వేసాము. మా హంసి కూడా ఒక 3 గుప్పలు వేసింది, మా హంసితో వేయించడానికి అన్నమాట ఈ తిప్పలు. దాంతో బియ్యం వేయించడానికి మా మమ్మీ పడిన తిప్పలు మామూలుగా లేవండి. తిప్పలు పడి ఏదోలా వేసారు. మా హంసికి కొత్త ఇంట్లోకి వచ్చామని చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా పరమాణం ఫినిష్ అవుతుంది, అది కలుపుతుంటే మా హంసి అదేదో అనుకొని రకరకాలుగా ఊహించుకుంటుంది. అక్కడ ఏం లేదని దానికి తెలీదు. ఎనీవేస్ ఎలా అవుతుందో తెలీదు. పరమాణం ఫస్ట్ టైమే వండుతుందని. నాకు స్వీట్స్ అవి చేయడం అంత పెద్దగా రాదు. అట్టకేలకు అయిపోయింది పరమాన్నం. ఈ లోపు అది అయ్యే లోపల గుడికి వెళ్ళి వచ్చేద్దాం పక్కనున్న గుడికి అని చెప్పేసి ఇద్దరం బయలుదేరాం. అక్కడ పాటలు వేశారు. ఇంక మా మమ్మీ అమ్మ జేజీ అని మొదలెట్టింది. సరే అలాగో గృహప్రవేశం చేసాం, పరమాన్నం అవడానికి టైం ఉంది కదా, అంత పొద్దున్నే కదా, ఈ లోపు గుడికి వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి ఇంక ఇద్దరం పొద్దున్నే బయలుదేరాం అనమాట. ఇంకా మా హంసిని తీసుకొని ఇంటి పక్కనే ఉన్న రామాలయానికి వెళ్ళామండి. సో వెళ్ళగానే హంసి ఇంకా దేవుని చూడగానే ఆవిడకి పూనకం వస్తుంది కదా, దండాలు పెట్టుకుంటూ ఉంది. ఇంక దానికోసమే తీసుకెళ్ళాను నేను యాక్చువల్లీ. సో దేవునికి దండం పెట్టుకొని వచ్చేసి ఇంకెలాగో మా హస్బెండ్ కూడా ఇక్కడ లేరు కాబట్టి తను ఒక 3 డేస్లో వస్తానని చెప్పారు విజయవాడ నుంచి. సో అప్పుడు నాన్న వచ్చాక బయటకు వెళ్దాంలే అమ్మ అని చెప్పి ఇంకా గుడికి వెళ్ళి వచ్చామన్నమాట మేమిద్దరమే. మా హంసి ఇంకా అలా దండాలు పెట్టుకుంటూ ఉండేసరికి అక్కడ ఉన్న అమ్మాయి నవ్వుతూ ఉంది, అమ్మో ఏంటి అమ్మాయి అని చెప్పేసి. ఆ తర్వాత బయటకు వచ్చాక ఇంకా బొట్టు తీసుకొని రామ్మ అని చెప్పి ఆవిడ 4-5 బొట్లు పెట్టుకొని నాకు బొట్టు పెట్టింది హంసిక. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఇంకా వంటది చేసుకోవాలి కదా, ఈ లోపు పరవాన్నం కూడా అయిపోతే వీధిలో వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాలి. సో మేము గుడికి వెళ్ళి వచ్చే లోపల అక్కడ పరవాన్నం రెడీ అయిపోద్ది నాకు తెలిసి, ఎందుకంటే అయిపోయే టైంలోనే వచ్చాం. రోజు మా మమ్మీ వంట అవ్వగానే బయట కొంచెం పెడుతుంది. యాక్చువల్లీ వాళ్ళు పెద్దవాళ్ళు తింటారు, వాళ్ళ పేర్లు చెప్పుకొని పెడతా ఉంటారు. సో ఏ పక్షిలో ఏ పురుగులో తినడం మంచిది, వాటికి కూడా పెట్టాలి ఆ ఉద్దేశంతోనే పెడతాను తప్ప నేను పెద్దవాళ్ళు వచ్చి తింటారు అనేది నేను అంతగా నమ్మను. ఇంకొకటి ఏంటంటే మా మొక్కల్ని అక్కడ ఒక 2 మొక్కలు నేను కేర్ చేస్తున్నాను. సో అవి వదిలి కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో వాటిని ఏదోలాగా తీసుకెళ్దాము అని అనిపిస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ లేచాం కాబట్టి మొక్కలు చూడగానే నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించి వాటిని కూడా తీశాను. సో మా పాయసం రెడీ అయిపోయిందండి. అన్నం, పెసరపప్పు, పాయసం. నేను వంటలంతా స్పెషల్ కాదు కాబట్టి నేను రెసిపీ చెప్పలేదు. మా కొత్తింటి పరమాన్నం రెడీ అయిపోయింది. మా అమ్మాయి ఇంకా డ్రెస్ ఉంచుకోలేనని చెప్పేసి తీసేసింది అనమాట. సో పని అయిపోయినట్టే. ఇప్పుడు ఇల్లు సర్దుకోవడం మీద ఉండాలి. ఇల్లు సర్దుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో. ఇదే నా విరూపాక్ష ముగ్గు. నేను ఇంతకన్నా బెటర్గా ముగ్గులు అయితే పెట్టలేను.
మా మమ్మీ పాపం చాలా హెల్ప్ చేసింది. హంసిక మా మమ్మీకి చాలా చుక్కలే చూపిస్తుంది. సరే వెళ్దాం పదా, రెడీ అవుదాం పదా అని చెప్పేసి ఇంకా డ్రెస్ తీసి వేరే డ్రెస్ వేసాము. ఇప్పుడున్న కొత్తింటి చుట్టూ మొక్కలేనండి. ఆ పక్కన వాళ్ళు, నా వెనక వాళ్ళు, మా పక్క వాళ్ళు అందరి దగ్గర అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, జామ చెట్లు, ఒక్కటేంటి వాట్ నాట్ అన్నట్టున్నాయి. బట్ ఏంటంటే ఇన్ని ఉంటే పక్షులు అవి వస్తాయి. నాకు చాలా డిస్టర్బెన్స్. నాకు ఇంటి కలర్ అస్సలు నచ్చలేదు. నాకు రెడ్గా ఉంటే నాకు అసలు మొత్తానికి నిద్ర పడదు. నేను డార్క్ రూమ్లో నిద్రపోతాను యాక్చువల్లీ. ఈ కలర్ ఎందుకు వేసుకున్నారో నాకు తెలియదు, కానీ కలర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఒక బెడ్రూమ్, వంటగది ఇలా వాడుకోవడానికి బోల్డ్ ప్లేస్ ఉంది. ఇంకా మా ఇద్దరి ప్రాణానికి ఇంకెంతకన్నా అవసరం లేదు. ఎలాగో 3 monthsలో మేము విజయవాడ వెళ్ళిపోతాం కాబట్టి సో ఇది చాలా అనిపించింది. ఇది విలేజ్ కనుక ఈ ఇంటి అద్దె ఎంత ఉంటుందో గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ మా మమ్మీ కూడా పరమాణం అయిపోగానే కొంచెం కాకికి పెట్టమ్మా అని చెప్పేసి చెప్పింది. సో ఇది ఊరు కాబట్టి చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏవో ఒకటి వచ్చి తింటాయి. చాలామంది ఇళ్ళలో నేను చూశానండి, వండగానే బయట పెట్టమని అంటారు. ఎందుకు అలా అంటారు? ఎవరొకరు తినాలనే కదా. కానీ వాటిని ఏమీ తినవు, ఆ గోడ మీదే అలా ఎండిపోతూ ఉంటాయి. అయినా రోజు పెడతారు. అలా మీరు పెట్టినా నిరర్ధకం అండి. దానివల్ల మీకు ఏ ప్రయోజనం కూడా ఉండదు. ఏమన్నా వచ్చి తింటే, ఏ పురుగో పక్షో ఏదో ఒకటి తింటేనే దానికి మీరు పెట్టిన దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏదో పెద్దవాళ్ళు చెప్పారు మేము పెడుతున్నాము, ఆ గోడ మీద పెడితే చాలు అనుకోకండి. ఆ గోడ మీద ఎందుకు పెట్టమనేవారంటే ఏ పక్షో ఏ పురుగో తింటుంది అని చెప్పి. మా పరమాన్నం వండడం ఓకే, బాగానే ఉందండి. నేను అనుకున్నంత దారుణంగా అయితే లేదు, చక్కగానే వచ్చింది. హంసిక ఫస్ట్ తిన్నప్పుడు రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టింది, కానీ తినేసింది. మంచిగా తీసుకొని మొత్తం తిన్నది, అసలు వదలలేదు, చక్కగా తిన్నది. యాక్చువల్లీ మా హంసిక బాగోపోతే అస్సలు ముట్టుకోదు. బాగానే ఉంది. నేను స్వీట్ అంత ఇష్టపడను నేను, సో బాగానే ఉంది. నేను కూడా తిన్నాను. మేము తిని గిన్నెలు బయట పెడదాము అని చెప్పేసి వెళ్ళేసరికి కాకి వచ్చేసిందండి. పోన్లే ఏదో ఒకటి వచ్చి తింటుంది. కానీ చాలా ఉడతలు ఉన్నాయి, స్పారోస్ ఉన్నవి, చాలా పక్షులు ఇవి ఉన్నాయి. కానీ నాకు చాలా డిస్టర్బెన్స్. ఎందుకంటే యాడ్లు చదువుతున్నప్పుడు నాకు పిన్ డ్రాప్ సైలెంట్స్గా ఉండాలి. ఈ పక్షులన్నీ అరుస్తూ ఉంటే నేను చదవడం చాలా కష్టమవుతుంది. అదొక్కడే నాకు చాలా టెన్షన్గా ఉంది నాకు. నేను ఎవరైనా గోల్ చేసిన సౌండ్ పెట్టుకోవద్దని చెప్పి నేను చదువుకుంటాను వేరే చోట ఉన్నప్పుడు. కానీ ఇక్కడ అలా ఉండదు కదా. పక్షులు వాటి అరుస్తుంటే నేను వాటిని ఆపలేను కదా. అయినప్పటికీ ఉడత ఇంటి వెనకాల చాలా అరుస్తుంది. మార్నింగ్ యాడ్ వచ్చింది చదువుతున్నప్పుడు. సో నేను వెళ్ళి దాన్ని గట్టిగా 2 మాటలు అనేసరికి ఎందుకో అది వెళ్ళిపోయింది. సో నేను వెనకాల కూడా, ఇంటి వెనక కూడా ఉడుతుంది కాబట్టి అక్కడ కూడా కొంచెం పెట్టాను, వచ్చి తింటుందని చెప్పేసి. మేబీ అది ఆకలికి అరుస్తుందో పిల్లల కోసం అరుస్తుందో దేనికో నాకు అర్థం అవ్వలేదు. కానీ వెళ్ళి అరకొని గట్టిగా అరవగానే అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేబీ నేను గట్టిగా మాట్లాడడం వల్ల భయానికి వెళ్ళిపోయిందో తెలియదు. సో కాకొచ్చి తిన్నదండి, నాకు చాలా హ్యాపీ ఉంది. సో ఇంటి పక్కన వాళ్ళకి కూడా మా హంసిక ఇచ్చింది. పరమాన్నం తీసుకెళ్ళి వీధిలో కూడా పంచిపెట్టాము. ఒక టాస్క్ అయిపోయిందనమాట. పిల్లలకి ఇంట్లో పెట్టాలి, చిన్నపిల్లలకి వండిన తర్వాత అని చెప్పేసి అన్నారు. సో నా మేనగోడలు ఉంది కదా, నా మేనగోడలకి మా హంసికి నా మేనల్లుడికి కూర్చోబెట్టేసి ఇంకా అరిటాకుల్లో తిందామని అనిపించింది. ఎందుకంటే అరటి చెట్లు అవన్నీ ఉన్నాయి కదా. సో అరిటాకులో తిని చాలా రోజులైంది కాబట్టి మేము అరిటాకులో పెట్టుకున్నాము. పప్పు వండుకున్నాము, పప్పు అన్నం వండుకున్నాము. ఈరోజు ఇంట్లో దిగాం కాబట్టి నీసు తినకూడదు చెప్పింది మమ్మీ. సో అరిటాకులో పెట్టాను పిల్లలకి. వాడి స్కూల్ నుంచి వచ్చాడు హర్ష కూడా. సో ఇంకా అందరూ తింటున్నారు. ఇంకా మా హంసిక అంతసేపు నేను పరికిణి జాకెట్ నేను ఉంచుకోలేని అని చెప్పేసి అందుకే తీసేసాను. తింటున్నారు ఇప్పుడు. వాళ్ళు అన్నం తినడం కాదు కానండి, అమ్మ బాబోయ్, వాళ్ళు అన్నం తిని లేచేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది అసలని. వాళ్ళ చెల్లి తినమని అంటుంది హర్షని, వాళ్ళ బావకి తినిపిస్తానని హంసి. సో హర్ష గారిని వాళ్ళు తిన్న మనిషి హర్ష గారిని ఒకరికొకరు మళ్ళీ ఇది చేసుకున్నారు. ఈ పింగాణి కప్పులు, ప్లాస్టిక్ ఇవన్నీ నాకు అంత పెద్దగా నచ్చవు. ఉండేది మేమిద్దరే కాబట్టి ఎక్కువ నేను సామాన్లు అవి తీయలేదు, అలాగే కట్టేసి ఉంచాను విజయవాడకి తీసుకెళ్ళడానికి. నేను స్టీల్ వాటిలో వాడడానికి ఎక్కువ యూజ్ చేస్తాను. నాకు వేడిగా ఉన్న ఫుడ్ తినడం ఇష్టం, అండ్ స్టీల్ వాటిలో తినడమే ఇష్టం. నాకు ఈవెన్ పింగాణి ప్లేట్లలో కూడా తినడం నాకు అంత నచ్చదు యాక్చువల్గా. కావాల్సినవి తీసుకొని మిగతాన్ని మూటలుగా ఉంచేది. పల్లెటూరులో ఇల్లు కాబట్టి పైన షేడ్లు చాలా పెద్దవి ఇచ్చాడు, సామాన్లు గిమ్మలు అన్నట్టు అవన్నీ మూటలు కట్టి పైన పెట్టేసాము. జస్ట్ టీవీ ఫిక్స్ చేయించాను, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బీరువా పెట్టుకున్నాము. అండ్ దివాన్ పెద్ద మంచం నా అద్దె కక్కుర్తి వల్ల మంచం సరిపోలేదు.
సో దివాన్ పెట్టుకున్నాం. నవారీ మంచం పెడదామని చెప్పేసి ట్రై చేసాము. అంటే కొత్త నవారీ తీసుకున్నాము ఈ మంచానికి. సో అది చేసేసి వేరే నవారీ పెడదాము, ఎలాగో 3 నెలలే కదా ఉండేది, ఇప్పుడు అన్నీ షిఫ్ట్ చేసుకుని మళ్ళీ ఇబ్బంది పడాలి, ఎలాగో ఏసీ ఉండదు కాబట్టి పక్కనే కదా మమ్మీ వాళ్ళు అక్కడికి వచ్చేస్తాము వద్దని చెప్పేసి నేను ఇంకా అది ట్రై చేశాను. బట్ ఏంటంటే ఆ నవారీ మంచం సెట్ అవ్వలేదు, అది గదిలో అసలు ప్లేస్ సరిపోవట్లేదు. ఇంకా మమ్మీ వాళ్ళు దివాన్ కాట్ వేసేసుకో ఒకదానివే కదా అని చెప్పేసి ఇచ్చేసారు. ఇంకా మా హస్బెండ్ వస్తే ఇంకా మేము కింద పడుకుందాము అని ఫిక్స్ అయిపోయాము. సో వంటకు కావాల్సిన సామాన్లు, వేసుకునే బట్టలు, రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్ అండ్ దివాన్, టీవీ ఫిక్స్ చేసుకున్నాం. ఎలాగో వైఫై మమ్మీ వాళ్ళ కాడ ఉంది కాబట్టి అట్లా కనెక్ట్ చేసుకున్నాను. నాకు ఈ కేబుల్ ఆ బాధ కూడా లేదు. కానీ ఒక తంట ఎంత వచ్చింది ఏంటంటే నాకు అది షేడ్ ఎత్తుగా ఉండడం వల్ల నాకు సరిపోవట్లేదండి. వంట చేసేటప్పుడు స్టూల్ వేసుకొని నేను వండాల్సి వస్తుంది. నేనేం పొట్టిదాన్ని కాదు, కానీ నాకు ఇక్కడ అందట్లేదు. ఆ వంట ఎలా లోపల ఏమవుతుందని నాకు కనిపించట్లేదు అనమాట. ఆ గిన్నె వరకు కనబడుతుంది, లోపల ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు నాకు. సో కాబట్టి నేను స్టూల్ వేసుకుని వండాల్సి వస్తుంది. గృహప్రవేశం అయిపోయిన 2 డేస్కి మా హస్బెండ్ వస్తున్నానని చెప్పారు. సో అది కూడా సడన్గా నైట్ కాల్ చేసి చెప్పారు. సో ఆయన వస్తున్నాడు కాబట్టి వండుదాము ఏమన్నా అని ఫిక్స్ అయ్యాను. కానీ నాకు నాన్ వెజ్ వండడం అస్సలు రాదండి, అది కొంచెం భయానకం అయిపోద్ది. వెజ్ అంటే ఏదోలా వండేసుకుంటాను, సో నాన్ వెజ్ కష్టము. సో యూట్యూబ్లో 4-5 వీడియోలు తరచుగా చూసి మళ్ళీ మా మమ్మీని అడిగితే మా మమ్మీ రెసిపీ చెప్తుంది, అది మిక్స్ అయిపోద్ది కాబట్టి నేను యూట్యూబ్లో చూసి ఇంకా అలా వండద్దాన్ని ఫిక్స్. ఇంకా హంసి వాళ్ళ నాన్న కోసం గొడవ పెడుతుంది. ఈ లోపు ఏమైందంటే అక్కడ అంగన్వాడీలో ఏవో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయంటే రమ్మని చెప్పింది ఆవిడ. సో ఎలాగో బరువు తీయించాలి కాబట్టి వెళ్ళాను. చక్కగా అక్కడ పిల్లలతో ఆడుకుంటే ఇంక అన్నీ మర్చిపోద్దు కదా అని చెప్పేసి ఇంకా అక్కడ తీసుకెళ్ళాను. సో హంసి ఎట్టకేలకు 10 కేజీలు అయిందండి. తను ఎప్పుడు 10 కేజీలు అవుతుందని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఈ నెలన్నరగా నేను దానికి కొంచెం తన మీద కొంచెం కేర్ తీసుకున్నాను. ఎందుకంటే బయటికి మా మమ్మీ ఖచ్చితంగా 10 కేజీలు అవ్వాలి, మీ అమ్మాయి ఎప్పటి నుంచి అలా 9లోనే ఉంటుంది అని చెప్పేసి ఒక నెలన్నరగా స్పెషల్గా దానికి టైం టు టైం పెట్టాలని ఒక టైం టేబుల్ వేసుకొని ఇచ్చేసాం. ఇప్పుడు 10 కేజీల 100 గ్రాములు ఉంది. త్వరలోనే 12 కేజీలు అవ్వాలని కోరుకుంటున్నాను. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత తను ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చారు, తనని ఇంకా బయటికి తీసుకెళ్ళాము. ఏమండి మీరు ఆయన పొద్దున్న ఇక్కడ ఉన్నా సరే పొద్దున్న వెళ్ళిపోయి ఎప్పుడో నైట్కి వస్తున్నారు. నేను ఇంక పిల్లతో పళ్ళకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళ నాన్నే తను చాలా మిస్ అవుతుంది. సో వెళ్ళి ఇక్కడ లోకల్గా SRMT ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి తనకి కాసేపు ఆడిపించాము. ఆ తర్వాత అక్కడే ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఫుడ్ పాండ్ అని ఉంది, అంబికా రెస్టారెంట్ అని ఉంది. ఫుడ్ పాండ్ అని అంటే లోపలికి వెళ్ళేసరికి మొత్తం అక్వేరియంస్ ఉన్నాయి. సో ఆ అక్వేరియంలో చేపలు చూస్తూ హంసి చాలా ఎంజాయ్ చేసిందనమాట. సో మొత్తము మనం తినడానికి కూడా ఫిష్ ట్యాంక్స్లో చేపలు కదులుతూ ఉంటాయి. ఒక డిమ్ లైటింగ్ పెట్టి కలర్ ఫిషెస్ చుట్టూ ఉంచి అవే టేబుల్స్ లాగా పెట్టారు, అంటే అక్వేరియంస్ టేబుల్స్లో ఉన్నాయన్నమాట. సో హంసి వాళ్ళ నాన్నతో బయట తిరగడం చాలా ఇష్టంగా ఫీల్ అవుతుంది. తను ఎలాగో ఈవినింగ్ వచ్చారు, దానికి బిజీ వల్ల. సో ఆ ఈవినింగ్ టైంలో పర్వాలేదండి, నిద్రపోయినా పర్వాలేదు, బయటికి తీసుకెళ్దామా నేను ఇస్తాను పార్టీ అని చెప్పేసి ఇంకా హంసిని తీసుకెళ్ళిన. హంసి చాలా ఫుల్గా ఖుషి అయింది. ఈ వీడియో మొత్తం నేను వేరొక వీడియో చేస్తానండి. సో వాళ్ళ డాడీ దూరంగా ఉండడం వల్ల వాళ్ళ డాడీ వచ్చారండి, ఇంకా వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది, నా దగ్గరికి అసలు రాదు. సో ఇంకా వాళ్ళిద్దరు అనమాట. నేను వీడియో తీసుకుంటూ కూర్చుంటాను, ఇదే పనులేండి. ఎనీవేస్ ఇలా జరిగింది మా గృహప్రవేశం. నేను త్వరగా విజయవాడ వెళ్ళిపోవాలని మీరు అందరూ కూడా కోరుకోండి. చూసారు కదా, మీకు ఈ వీడియో ఎంత నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోనా గార్డెన్.